కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అసలవి ఎలా పుడతాయో చెప్పాలని, వాటిని జయించే మార్గాన్ని చెప్పాలని భీష్ముడిని ధర్మరాజు అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు: మనసులో కలిగే భావాల నుంచే కామం పుడుతుంది. కామం అంటే అర్థం కోరిక. అన్ని రకాల కోరికలు కామాలే. కోరిక మంచి చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసుకునే జ్ఞానం ఉన్న వారిని కామం ఏమీ చేయలేదు. ఇక ఎవరైనా మన పట్ల ప్రవర్తించే తీరుకి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని ప్రదర్శిస్తే దారుణమైన పరిణామాలకు దారితీయొచ్చు. జీవితాలే నాశనమైపోవచ్చు. కానీ కోపం వచ్చిన సమయంలో కూడా ఆ క్షణాన ఓర్పుగా అదుపులో ఉండేవారు, కోపాన్ని విడిచిపెట్టిన వారు మహర్షులతో సమానమన్నాడు భీష్ముడు. మన శరీరంతో పాటు ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానికోసం ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం అనవసరమని